సార్ నిన్న రోజా గారు ఏదైతే నగరి నియోజకవర్గంలో సమావేశాల సమ్మిట్ ఏదో పెట్టారో కార్యకర్తలతో మాట్లాడుతూ సో అక్కడికి రావడం జరిగింది. రోజా గారు కానీ, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ రావడం జరిగింది. హ్మ్. అక్కడున్న హ్మ్. ఎంపీ గారు రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత రోజా గారు ఆబ్వియస్లీ ఒక వాళ్ళ ప్రముఖ ఛానల్‌లో వాళ్ళ అనుకూల మీడియాలో మాట్లాడడం జరిగింది రోజా గారు. సో ఏమని మాట్లాడారంటే రోజా గారు దమ్ముంటే నగరి నడిబొడ్డున రండి తేల్చుకుందాం. మీరు ఎంత చేశారో, మేమెంత చేశారో ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. ఇంకోటేంటంటే ఆహ్, కుప్పంలో గంజాయి కుప్పలు కుప్పలుగా దొరుకుతుంది. హ్మ్. ఇంకోటేంటంటే హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో కూడా గంజాయి అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ ఈవీఎం సీఎం అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారిని పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇంకోటేంటే ఏదైతే కార్యకర్తల మీద దాడి చేస్తున్నారో అది బాగా దాడి చేస్తున్నారు. ఇంకోటేంటి గు భూమి గుండ్రంగా ఉండిద్ది. మేము గూడా హ్మ్. ఇప్పుడు హ్మ్. అధికారం ఉంది గుండ్రంగా నెక్స్ట్ మేమే వస్తాం. ఇంకోటేంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈసారి నేను వద్దన్నా గానీ కార్యకర్తలు ఆగని పరిస్థితి మీరు చూస్తారన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని రోజా గారు చెప్తున్నారు. సో, ఈ ఈ సైన్ దేనికి సార్ ఇప్పుడు ఒక అరాచకం జరగబోతుంది. నెక్స్ట్ మేమొస్తే మేము ఎలా అయినా మిమ్మల్ని కొడతాం అన్నట్టుగానే ఒక సైన్ ఎళ్తుంది గదా! రోజా గారు చెప్పిన విధానంగానే. ఇంకోటేంటి ఈవీఎం సీఎం అన్నారు. మీరు చెప్పండి సార్? ఏవండీ మీరు లక్ష్మీపార్వతి గారి గురించి, జూనియర్ లక్ష్మీపార్వతి గారైన రోజా గారి గురించి అడగడం నా దృష్టిలో టాపిక్ అనవసరం అని. హ్మ్. ఎందుకంటే రోజా గారు ఎంతమంది కొడాల నాని లాంటి నోరు పారేసుకున్న మాజీ మంత్రులు కూడా గప్‌చిప్‌గా ఎక్కడో ఉంటే, ఈవిడ మరలా నగరిలో ఆ మాత్రమైన ఆమెకి మనుగడ ఉంటుందో ఉండదో అన్న ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో పిలిపించి చేసుకుంటున్న నేపథ్యంలో ఆవిడ మరి ఇంకా డూ అనే మాట్లాడుతుంది. నిన్న గమనించాను. ఏదో బయటిస్తూ ఒక ఛానల్‌కి అదే వాళ్ళ ఛానల్‌కే బయటిస్తూ మాట్లాడడం చూశాను. చంద్రబాబు నాయుడు సింగులర్‌తో కూడా మాట్లాడుతుంది ఆవిడ ఇంకా. సరే చాలా రోజులు అంటే ఇంచుమించు ఒక 5 నెలల తర్వాత మరలా కలుగులోంచి బయటకొచ్చి ఇట్లా మాట్లాడుతున్నారా? ఏంటి మరలా కలుగులోకెళ్ళిపోయే పరిస్థితి ఉందా? అని అనిపించింది నాకు. అంటే ఈ ఆ సభా సమావేశం చూస్తే ఇది ఒక నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలాగా ఉంది. ఎంతమంది జనాలున్నారు. వాళ్ళ సభకు కూడా అంతమంది రాలేరు. ఇక్కడ చూడండి ఇంతమందొచ్చారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయారు అని అన్నారు. హ్మ్. సో ఆవిడ ఇవన్నీ సభాముఖంగా ఆళ్ళ ఛానల్ పరంగా మాట్లాడిన మాటలివి. అలా కాకుండా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మాజీ మున్సిపల్ చైర్మన్ గానీ, హ్మ్. లేదంటే ఈవిడ వెనక ఉండే ఎంపీటీసీ, జడ్పీటీసీలు గానీ, లేదా ఈవిడ వెనక ఈవిడ సపోర్ట్ చేస్తే, లేదంటే ఈవిడని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ అయిపోయి దేవాదాయ శాఖలో చైర్మన్‌లు గానీ, లేదంటే జడ్పీటీసీలు పదవులు పొందినోళ్ళు ఉన్నారు కదా! వాళ్ళని అడిగితే చెప్తారు కదా! ఈవిడ ఎందుకలా మాట్లాడుతుంది. హ్మ్. ఈవిడ ఎన్నికల క్యాన్వాసింగ్‌కెళ్ళినప్పుడే అందరూ కొత్త మొఖాలు కనబడుతున్నాయి. కనబడినప్పుడు మీతో ఎప్పుడు ఉండేవాళ్ళు లేరేంటి తల్లి అంటే, ఈవిడేం చెప్పలేక, అవన్నీ ఎందుకు మనకు ఓటేసి గెలిపించాననే మాట్లాడిందంట. హ్మ్. ఆవిడ వెనక్కి తిరిగిన ఎవ్వరు కూడా ఆవిడ వెనక్కి వెళ్ళలేదు మొన్న క్యాన్వాసింగ్‌కి. ఇప్పుడు పదవి లేదు, ప్రభుత్వము లేదు. అసలు దాన్నేమంటారు కూరలు పీకేసిన పాములాగా ఉన్న అండ్ ఇప్పుడు పరిస్థితిని రోజా గారు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టుందని గాని రోజా గారు కూడా అనడం జరిగింది. హ్మ్. హ్మ్. మీరేమంటారు? నిజమే కదా! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతున్నారు కాబట్టే మదనపల్లిలో ఎవడైతే ఆ మహానుభావుడు ఆహ్, స్టోర్ రూమ్‌లో ఉన్న ఫైల్స్ అన్ని దగ్ధం చేశాడు అంత హ్మ్. ధైర్యంగా. మొన్నటికి మొన్న సెక్రటేరియట్‌లో కూడా కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. హ్మ్. ఇప్పటికీ మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జిల్లా స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా కొంతమంది ఇంకా గత ప్రభుత్వానికి కనుమరుగైపోయిన ప్రభుత్వానికి కూడా తొత్తులుగా బిహేవ్ చేస్తున్నారన్నట్టుగా ఉంది కాబట్టి, మేబీ వాళ్ళందరూ ఆ ట్రాన్స్‌లో ఉన్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనే ట్రాన్స్‌లో. మహా ఏముంది ఆల్రెడీ 5, 6 కోట్లు నొక్కేసాము. హ్మ్. మహా అయితే సస్పెండ్ చేస్తారు, జాబ్‌లో తీసేస్తారు. ఈ 5, 6 కోట్లతో బతికేయొచ్చు కదా! కాదుకూడదంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి పోటీ చేయొచ్చు. హ్మ్. జగనన్న జిందాబాద్ అన్నట్టు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఈ సో కాల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఇప్పటికీ గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఎంప్లాయీస్ వీళ్ళే బహుశా నాయకులుగా ఉంటారేమో. ఓకే. ఎందుకంటే ప్రెజెంట్ నాయకులు ఎవరు లేరుగా. అందరూ మెల్లగా జారుకుంటున్నారుగా. అటు జనసేనలోకి కొంతమంది నిన్న కూడా వైజాగ్ నియోజకవర్గంలో ఆహ్, డైరెక్ట్‌గా జనసేనలోకి, టీడీపీలోకి వెళ్ళలేక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంట. హ్మ్. మనకు ఆప్షన్ లేదు. వైసీపీలో ఉండలేరు. అలాగని రాజకీయ భవిష్యత్తు ఉండదు. సో, ఇలాంటి నాయకులందరూ వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా ఈ సో కాల్డ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఎంప్లాయీస్ ఆయన పేరేంటి మాజీ ఎంపీ సీఏగా చేశారు కదా! హ్మ్. గోరంట్లమా? గో లీలాకృష్ణుడు అంటారాయన్ని. మరి అలాంటి వాళ్ళే ఇప్పుడు నాయకులుగా పోటీ చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్‌కి. ఓకే. అది కూడా మనుగడలో ఉంటే. హ్మ్. సో, ఈవిడ ఇంకా సింగులర్‌గా చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇంకోటి కూడా అన్నారండోయ్!
చంద్రబాబు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీ భూస్థాపితం అయిపోతుందంట. ఓకే. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బయటికి రావట్లేదు, ఇంకెప్పుడో సంక్రాంతి తర్వాత బయటకు వస్తారంట. ఆయనకి ఎంత ఘోర పరాభవం, ఇంకా ముఖం చెల్లకో లేదంటే ఆయన ప్రణాళికలు ఆయన వేసుకుంటూనో ఏదో మొత్తం మీద ఒక మైల్డ్గా గిల్టీగా ఫీల్ అయ్యి లోపల ఉన్న వ్యక్తి ఆయనే బయటికి రావట్లేదు ధైర్యంగా. జగనన్న ధైర్యం ముందు వీళ్ళందరూ జూజూబి అంటుంది ఆవిడ. జగనన్న అంటే కార్యకర్తలు ఒక్కరిని కూడా లేకుండా చేస్తారని చెప్పాను కదండి. లక్ష్మీపార్వతి 2 ఈవిడ. లక్ష్మీపార్వతి 2. సో మనం డిస్కషన్ వేస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.